పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బుజ్జా, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, అదేవిధంగా విపత్తు నిర్వహణ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్, ఇక ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్తో పాటుగా దేవాదాయ శాఖ కమిషనర్గా ఎం హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి దివ్యను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అధికారుల బదిలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఒక్కసారిగా మాత్రం ఐఏఎస్ అధికారుల బదిలీకి సంబంధించి ఒక భారీ ఎత్తున 45 మంది వరకు బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో బదిలీలో ఏమైనా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పాలనా సౌలభ్యం కోసం దాదాపు 45 మంది ఐఏఎస్ లను అధికారులను బదిలీ చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే జీవో నెంబర్ 290 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అయితే విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కొంతమంది కలెక్టర్లు, కొంతమంది ఐఏఎస్ అధికారులు కీలకంగా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులందరూ కూడా బదిలీ అయినారు. పాలనా సౌలభ్యం కోసం వీళ్ళని బదిలీ చేస్తున్నట్టయితే ప్రభుత్వం చెప్తున్న పరిస్థితులు కనబడుతుంది. దాంట్లోనే ముఖ్యంగా అయితే రాహుల్ బొజ్జా ఇరిగేషన్ శాఖ నుంచి సాధారణ పరిపాలన అండ్ అలాగే రాజకీయ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఆయన దానికి సంబంధించి సంక్షేమ శాఖ కూడా అదనపు బాధ్యతలు కూడా మరి ఆయనకు ఇచ్చేశారు. దాని తర్వాత సంజయ్ కుమార్ ఐటీ మరియు పారిశ్రమ శాఖ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ అభివృద్ధి ఇట్లా ఈ శాఖల పైన ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ శాఖకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ శాఖలో అంటే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి కీలకంగా ఉంటుంది కాబట్టి సో ఈ సంజయ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈయనకి. సో అందుకోసం ఈయనను బదిలీ చేసినట్లు కూడా చెప్తా ఉన్నారు. ఎం దానకిషోర్ రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సో ఎన్ శ్రీధర్ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఐటీ శాఖకు అయితే బదిలీ అయిన పరిస్థితి కనబడుతా ఉంది. ముఖ్యంగా గౌరవ్ ఉప్పల్ ఢిల్లీ నుంచి అంటే ఢిల్లీ తెలంగాణ భవన్ నుంచి ఆర్థిక ఫైనాన్స్ ప్రణాళిక సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఎం హనుమంతరావు దేవాదాయ శాఖ సంబంధించినటువంటి కమిషనర్ గా నియమితులయ్యారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని జిల్లా కలెక్టర్లు కూడా మార్పు జరిగింది. కరీంనగర్ సంబంధించినటువంటి చిత్ర మిశ్రా, అలాగే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి బి విజయేంద్ర, అలాగే ఖుష్బూ గుప్తా, హన్మకొండకు సంబంధించినటువంటి చాహత్ బాజ్పాయ్, భద్రాద్రి కొత్తగూడెం అంకిత్, ఇట్లా కొన్ని జిల్లాలకు కూడా మరి వీళ్ళని బదిలీ చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటు మెట్రోక్స్ కూడా ఇటు హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున జి సృజనాను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా, టి వినయ్ కృష్ణారెడ్డిని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమించారు. సో ముషరఫ్ అలీని కొత్తగా ఏర్పడబోతున్న ఏదైతే ఈ 3వ డిస్కామ్ ఉందో దానికి కొత్తగా అయితే మరి నియమితులు చేయబోతున్నారు. ముఖ్యంగా కీలక సతీష్ కొంతవరకు, ఎందుకంటే హైదరాబాద్ ఏదైతే పునర్విభజనకు సంబంధించినటువంటి అంశం ఇంకా వివాదంలోనే సాగుతున్నటువంటి నేపథ్యంలో సో పలు మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషన్ల నియామకం కానివ్వండి, సో మీరు చెప్తున్నటువంటి లిస్టులో వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా హైదరాబాద్ పరిధిలో కనబడుతున్నాయి. రెండు, దానకిషోర్ గతంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే మొత్తం వ్యవహారాన్ని చూసుకున్న తర్వాత ప్రభుత్వం సాధారణ పరిపాలన కోసం మాత్రమే మార్పులు చేసింది అనుకోవాలి, ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధిలో కూడా డెఫినెట్ గా అంటే పరిపాలన లోపాలు ఎక్కడ అంటే ప్రభుత్వానికి అటు ఐఏఎస్ అధికారులకి ఇటు ఐపీఎస్ అధికారులకి ఎక్కడ కూడా మిస్కమ్యూనికేషన్ రాకూడదనే మొత్తం కూడా ఈ మొత్తం 45 మందిని కూడా బదిలీ చేశారు. దాంట్లో ముఖ్యంగా చూస్తే సిరాజ్ కొంతమంది కలెక్టర్లు ఏదైతే యాదాద్రి భువనగిరికి సంబంధించి కూడా అనురాగ్ జయంతిని ప్రస్తుతం ఎలక్ట్ చేశారు. మహబూబాద్ కు స్నేహ శబరీష్ నియమితులయ్యారు. జనగామ సందీప్ కుమార్ నియమితులయ్యారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి కూడా రిజ్వాన్ షేక్ నియమితులయ్యారు. నారాయణపేట ప్రతీక్ జైన్ అయ్యారు. సో రాజన్న సిరిసిల్ల జిల్లాకి అగర్వాల్ నియమితులయ్యారు. వికారాబాద్ దీపక్ తివారీ, మెదక్ ప్రతిమ సింగ్, ఇట్లా అంటే కొంతమంది కీలకంగా పనిచేసే వాళ్ళను ఆ జిల్లాలకు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ మున్సిపల్ కి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు అయినాయో ఆ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు కొంత సమన్వయ లోపానికి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ప్రభుత్వానికి ఇటు కొంతమంది నిజాయితీగా పనిచేసిన వాళ్ళని కూడా ఈ మొత్తం మార్పులు చేపట్టిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా
ఈ ఈ ఈ బదిలీలన్నీ కూడా గతంలో ఏదైతే మనం ఐపీఎస్ బదిలీలు చూసాం, దాదాపు వందల సంఖ్యలో ఐపీఎస్ బదిలీలు చేస్తూ వచ్చినారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ 45 మంది ఐఏఎస్ బదిలీలు కూడా సో పాలనా సౌలభ్యం కోసం, ఎందుకంటే సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళకు కొన్ని శాఖలను ఎక్కువ ఇచ్చి కూడా ఒక్కొక్కరికి 2-3 శాఖలు కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది శ్రీరాజ్. సో ఇట్లా అంటే పరిపాలన మంచిగా చేసిన వాళ్ళకి అటు పదోన్నతితో పాటుగా ముఖ్యంగా ఇటు ఏదైతే పాలనా పరమైనటువంటి ఎలాంటి లోపాలు ఉండకుండా చూడడానికే ఈ బదిలీలు చేపట్టినట్టుగా ప్రభుత్వ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా వీళ్ళకు మరి ఈ బదిలీల వెనుక ఎట్లాంటి రాజకీయం ఉండబోతుంది అనేది కూడా ఒకవైపు మరి చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సో దీంట్లో ముఖ్యంగా కొన్ని ఏదైతే కొన్ని ముఖ్య శాఖలైనటువంటి దాంట్లో కూడా ఇటు మయాంక్ మిట్టల్ మెట్రో వాటర్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా నియమితులైనారు. సో ఇట్లా కొంతమంది ఈ సందీప్ కుమార్ కావచ్చు, ఎన్ శ్రీధర్ కావచ్చు, ఈ శ్రీధర్ కావచ్చు, సో ఇట్లా ఈ అందరూ కూడా కొంత నియమ నిబద్ధతతో పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా మంచి శాఖలో వేయాలనే సదుద్దేశంతో ఇవన్నీ కూడా 45 మందిని కూడా మరి మార్చినట్టు తెలుస్తా ఉంది. చూడాలి మరి వాళ్ళ పనితీరు, కొత్తగా ఎలక్ట్ అయినారు, కొత్త జిల్లాకి వెళ్ళినారు కాబట్టి మరి ఎలా పని చేస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా ఇటు ప్రభుత్వం చెప్తున్నదైతే ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి అక్కడ ఏదైతే ఈ చైర్మన్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా కలెక్టర్ అలాగే చైర్మన్లు సమన్వయం చేసుకోవాలి కాబట్టి సో ఈ పాలనా సౌలభ్యం కోసం ఇవి చేసినట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతున్నాయి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగింది. మొత్తం 45 మందిని ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా ఒకసారి లిస్ట్ చూసినప్పుడు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బుజ్జాను, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్ను, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్ను నియమించడం జరిగింది. ఇక ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్తో పాటుగా దేవాదాయ శాఖ కమిషనర్గా ఎం హనుమంతరావు, ఇక ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి దివ్యను నియమించింది ప్రభుత్వం.